తొలి త్రైమాసికంలో రాష్ట్ర ప్రభుత్వం మెరుగైన ఫలితాలనే రాబట్టింది. గతేడాదితో పోల్చితే ఆదాయంలో పెరుగుదల కనిపించింది. జూన్ నెలాఖరుతో ముగిసిన తొలి త్రైమాసికంలో 10,496 కోట్ల రూపాయల మేర రాబడి ఖజానాకు చేరింది. ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో రాబడి గతానికంటే పెరిగింది. 2016-17 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో 10,496.83 కోట్ల రూపాయల ఆదాయం సమకూరింది. గత ఏడాది తొలి త్రైమాసికం కంటే 1,407.1 కోట్లు అధికం. ఈ రాబడిలో విలువ ఆధారిత పన్ను రూపంలో వచ్చిందే ఎక్కువగా ఉంది. ఆదాయ వనరుల శాఖలైన ఎక్సైజ్, రిజిస్ట్రేషన్లు, మోటార్ వాహనాలపై పన్ను, భూమి శిస్తు, నాలా, వినోద పన్నుల రూపంలో ఆదాయం ఆశాజనకంగా ఉందని ఆర్థిక శాఖ వర్గాలు తెలిపాయి. ఈ విభాగాల్లో గత ఆర్థిక సంవత్సరం కంటే రాబడి మెరుగ్గా ఉంది. ఇక ఈసారి రాబడి లక్ష్యాల కంటే 2,403.49 కోట్ల రూపాయల ఆదాయం తక్కువగా కనిపిస్తోంది. అయితే ఈ లక్ష్యాలపై సంబంధిత శాఖలు బడ్జెట్ ప్రవేశపెట్టినప్పటి నుంచి అభ్యంతరం వ్యక్తం చేస్తూనే ఉన్నాయి. నాలా, వినోద పన్నుల అంశాల్లో మాత్రం లక్ష్యాల కంటే ఆదాయం ఎక్కువగా ఉంది. అటవీ, గనులు, ఖనిజాలు తదితర శాఖల ద్వారా వచ్చే పన్నేతర ఆదాయంలో తగ్గుదల నమోదైంది. వీటిల్లో మొదటి 3 మాసాల్లో 635.44 కోట్ల రూపాయలు మాత్రమే రాబడి ఉంది. 2014-15 సంవత్సరం తొలి త్రైమాసికంలో 1,267.57 కోట్ల రూపాయలను సంబంధిత శాఖలు ఆర్జించాయి. ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో వివిధ శాఖల పనితీరును పరిశీలిస్తే వ్యాట్ రూపంలో 9,230.55 కోట్ల రూపాయల లక్ష్యం నిర్దేశించుకోగా 7,601.34 కోట్ల ఆదాయం సమకూరింది. ఎక్సైజ్లో 1,419.28 కోట్ల లక్ష్యానికి గాను 1,139.13 కోట్లు రాబడి వచ్చింది. వాహన పన్నుల లక్ష్యం 584.73 కోట్లు ఉండగా 568.31 కోట్ల ఆదాయం, రిజిస్ట్రేషన్లో 1,277.26 లక్ష్యానికి గాను 967.17 కోట్ల ఆదాయం సమకూరింది. భూమి శిస్తు కింద 155.58 కోట్ల రూపాయల లక్ష్యం పెట్టుకోగా కేవలం 23.61 కోట్లు మాత్రమే వచ్చింది. నాలా పన్ను లక్ష్యం 49.31 కోట్లు ఉండగా 57.51 కోట్ల రూపాయలు వచ్చింది. వినోద పన్ను 13.48 కోట్ల రూపాయలు నిర్దేశించుకుంటే 21.54 కోట్ల రూపాయల ఆదాయం సమకూరింది.